హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే నీళ్ళల్లో అయితే దిగలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పచ్చదనం కనపడుతుంది, బాగా లోతు అయితే ఉన్నట్టు. ఇక్కడ పచ్చగా కనపడుతుంది అంటే లోతు అయితే కంపల్సరీగా ఉన్నట్టే. మనం అయితే జాగ్రత్త పడాలి. ఇదిగో ఇది కర్ర అండి, కర్ర అయితే కంపల్సరీగా చూసుకోవాలి. కర్ర మాత్రం అయితే మునిగిపోతుందంటే లోతున్నట్టే. మీరైతే కంపల్సరీగా ఎప్పుడైనా సరే కర్ర మాత్రం తీసుకోవాలి. లోతు ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే కర్ర అయితే మునగట్లేదంటే లోతు లేనట్టు, కర్ర అయితే మునుగుతుందంటే లోతున్నట్టే. లోతు ఎట్లయితే అవుపడుతుందంటే ఇది అంతా పచ్చదనం కాబట్టి. ఇదిగండి కర్ర అయితే మాత్రం అయితే మునిగిపోతుంది. ఇది చాలా వరకు అయితే లోతు అయితే ఉండిపోతుంది. ఇక్కడైతే మాత్రం లోతు అయితే లేదు. ఇక్కడైతే కొంచెం లోతు అయితే కొద్దిగా తక్కువలో అనిపిస్తుంది. కొద్దిగా కిందికి వెళ్ళిపోతే మాత్రం లోతు అయితే ఉంది. మీరు ఎప్పుడైనా సరే కర్ర మాత్రం అయితే సెట్ చేసుకోవాలి. అందరూ సరదాగా వస్తారు కాబట్టి, సెల్ఫీలు దిగుతారు కాబట్టి అట్లా జాగ్రత్త చూసుకోవాలంటే కర్ర మాత్రం అయితే ఉండాలి. ఎప్పుడైనా జాగ్రత్త చేసుకోవాలండి. ఎవరైనా సరే కానీ, చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే నీళ్ళలో మాత్రం దిగడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి, ఎందుకంటే సరదాగా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం అయితే కర్ర అయితే సెట్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే ఇది అంత పచ్చదనం అనమాట. ఇక్కడ మాత్రం అయితే లోతు ఉండదు. ఈ సర్కిల్ అయితే ఇక్కడైతే లోతు ఉండదు. కొద్దిగా ముందు పోతే మాత్రం లోతే కంపల్సరిగా ఎప్పుడైనా సరే చూసుకోవాల్సిందే. ఈ సర్కిల్ ఆడుకున్నా ఏమీ కాదు. ఇక్కడైతే రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాళ్ళల్లో ఆడుతుంటే కొద్దిగా ముందుకు వెళ్తాను అంటారు కాబట్టి ముందుగా చూసుకోవాలి. కర్ర అయితే ఈ కర్ర మాత్రం అయితే చూసుకోవచ్చు. కర్ర అయితే మునిగిపోయి తేలిపోయింది. అదైతే చాలా జాగ్రత్త చూసుకోవాలండి. అది మాత్రం అయితే పచ్చదనం బాగా ఉంటుంది. కొత్త వాళ్ళు ఐటీసీ నుంచి వాళ్ళు కానీ ఎక్కడైనా పిక్నిక్ కానీ పార్టీ చేసుకుందామని కానీ వస్తూ ఉంటారు. సెల్ఫీలు దిగుదామని కూడా వస్తూ ఉంటారు. లోతు మాత్రం అయితే చూసుకునే విధానాలు ఏంటంటే చూపిస్తున్నాను. కర్ర మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి.